కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ కృపలో మమ్ములను అందరినీ ప్రభువా మరొక దినమును మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపి నీ సన్నిధిలో రానిచ్చినందుకు, నీ సన్నిధిలో నీ జీవవాక్కులు వినుటకు నీ కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు. లోకములో మమ్ములను మాత్రమే ఎన్నిక చేసుకొని నీ సన్నిధిలో ప్రభువా నీ కృపను పొందినట్లుగా మాకు మీరు ఇచ్చిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నిలబడి ఉన్న నీ దాసుని నన్ను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. రిక్తుడను, జ్ఞానము లేనివాడను, నైనా పాపులలోనే ప్రధానమైన వాడను. నన్ను క్షమించి నీ మాటలు ధ్యానించడానికి, నీ మాటలు బోధించటానికి నా జ్ఞానము కాకుండా నీ స్వాధీనపరచుకోనండి ప్రభువా. నా మాటలు ఎవరికి రుచించవు. నీ మాటలు మాత్రమే ఇక్కడ మీరు మాట్లాడండి ప్రభువా. మాకందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును దయచేసి మీరే మహిమ పొందమని, ఘనత పొందమని యేసు క్రీస్తు నామమందు ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసు క్రీస్తుని ఎరిగిన మనకు మరొక మారు ప్రభు మనందరితో మాట్లాడుతూ పౌలు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతున్నాను. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? తన సొంత కుమారుని యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. సృష్టికర్త, సృష్టి ఆది సంభూతుడు, ఆకాశమును భూమిని, ఆకాశమందున్న సూర్యచంద్ర నక్షత్రాలు, గ్రహాలను, మేఘాలను సృజించిన దేవుడు, మేఘాల నుండి వర్షాన్ని పంపిన ప్రభువు, ఆకాశంలో జ్యోతులను తన నోటి మాట ద్వారా కలిగించిన దేవుడు, పగలను వెలుతురునివ్వడానికి, కాయడానికి సూర్యుడిని, రాత్రిని చంద్రుణ్ణి నియమించిన వాడు, ప్రకృతిని కలుగజేసిన వాడు, భూమిని సృజించిన వాడు, భూమి యందున్న సమస్తాన్ని సృజించిన వాడు, భూమిపై ఉన్న ఆహారం అయితేనేమి, పశువులను, పక్షులను, సమస్తాన్ని సృజించిన వాడు దేవుడు. ఆయన సృష్టికర్త. అటువంటి దేవుడు తన కుమారుణ్ణే, తన ఏకైక కుమారుణ్ణి, తను ప్రేమించిన కుమారుణ్ణి మనందరి కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన, పరిశుద్ధత కలిగిన పరిశుద్ధుడు, పాపమంటని వాడైన, పాపము చూడలేని వాడు, కల్మషము లేనివాడు, అటువంటి దేవుని కుమారుణ్ణి, పరిశుద్ధిని ఈ లోకంలోకి, పాపుల మధ్యలోకి, శ్రమలతో కూడిన నిందలు, అవమానములు, కష్టములు, ఆకలి దప్పులతో కూడిన
మానవుల మానవుల యొద్దకు ఆయన పంపాడు తన కుమారుని పరిశుద్ధుని. మనందరి కొరకు అనుగ్రహించాడు, మనందరి కొరకు ఆ కుమారుని ఇచ్చాడు. తన కుమారుడు సుఖపడుటకు కాదు, తన కుమారుని ద్వారా మనకు రక్షణ కలిగించడానికి, తన కుమారుని అడుగుజాడల్లో నడవడానికి, తన కుమారుని ద్వారా మనము నిత్యజీవం పొందడానికి, సమాధానం పొందడానికి, ధైర్యం పొందడానికి, నిబ్బరాన్ని పొందడానికి, ఒక నిరీక్షణ కలిగి మనల్ని మనం సరి చేసుకోవడానికి తన కుమారుని ద్వారా భూలోకం అందరినీ, ప్రత్యేకించి తన నామమును ఎరిగిన వారిని ఆయన దీవించడానికి దీవెనకరమైన తన కుమారుని లోకానికి పంపాడు, అనుగ్రహించాడు. తన కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు మనందరి కొరకు తన కుమారుణ్ణి ఇచ్చిన ఆ దేవుడు మనము అడిగినది ఏదైనాను ఎందుకు అనుగ్రహింపడు అంటున్నాడు. భూమి మీద ఆయన మాట ద్వారా కలిగించిన కలుగునుగాక అంటే కలిగిన ప్రతిదీ ఆయన ఎందుకు అనుగ్రహించాడు? తన కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహించాడు? నీరైనా, ఆహారమైన, వెలుతురైనా, మనకు ఏది అక్కరగా ఉన్నవో, మనకి ఏది కావాలో అది ఎందుకు మనకు అనుగ్రహించాడు? కుమారుని ప్రాణాన్ని అనుగ్రహించిన దేవుడు, మన రక్షణార్థమై కుమారుని శ్రమలకు, సులువ మరణములకు అప్పగించిన దేవుడు సమస్తాన్ని నీకు ఎందుకు అప్పచెప్పడు? ఆ నమ్మకము, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము మనము కలిగి ఉండాలి. నా కొరకు తన కుమారుని ఇచ్చిన దేవుడు నాకు ఈ లోకములో ఏదైనాను కొదువ ఉండగలదా? ఏదైనాను నాకు ఇవ్వకుండా మానుతాడా? ఇవ్వకుండా ఏదైనా ఎవరైనా చేయగలిగితే ఆయనే మా పక్షంగా ఉండగా మాకు విరోధి ఎవరు? చూడండి, ఇదే అధ్యాయంలోనే అంటాడు కదా, 31వ వచనములో, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? మనం అనుకుంటాం, నాకు ఉద్యోగం రాకుండా ఏదో ఫలాని వాళ్ళు నాకు అడ్డగించారు, ఇదిగో నాకు మంచి జరగకుండా నాకు ఫలాని వ్యక్తులు నా పక్షంగా చెడ్డగా మాట్లాడారు, ఇదిగో నా కుమారుడికి వివాహం జరగకుండా చెడ్డగా మాట్లాడారు, ఇదిగో నాకు రావాల్సింది రాకుండా వాళ్ళు నిలవబెట్టేటట్టుగా చేశారు. రకరకాలుగా మనం లోకంలో మనం మాట్లాడుతుంటాం. అయితే అటు దేవుడు మన పక్షంగా ఉండగా లోకంలో మనకు అడ్డగించేవారు ఎవరైనా ఉంటారా? విరోధులు ఎవరైనా నిలుస్తారా? దావీదు రాజు కావాలని అనుకోలేదు. మిడిల్ ఫ్యామిలీ నుండి, మనలాంటి చిన్న కుటుంబం నుండి వచ్చిన దావీదు. తన అన్నగారు అందరూ సౌలు రాజు రాజ్యములు కొలువు చేస్తూ ఉన్నారు. ఆ సైన్యములో భటులుగా పనిచేస్తున్నారు. ఒక చిన్న కుటుంబం, వారిలో చిన్నవాడైన దావీదు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. అందరూ పనికెళ్ళి తెచ్చుకొని తినే కుటుంబం యెషయా కుటుంబం, అంటే దావీదు తండ్రి కుటుంబం. 7 మంది 8 మంది సంతానం, పెద్ద కుటుంబం. అయితే దావీదు ఎప్పుడూ రాజు కావాలి అనుకోలేదు, గొప్పవాడు కావాలి అనుకోలేదు, ఉద్యోగస్తుని కావాలి అనుకోలేదు.
తనకున్న దాంట్లోనే తను ఏదో చేస్తూ సాగిపోయే చిన్న వయసు కుటుంబం, చిన్న వయసు కలిగిన దావీదు. కానీ దేవుడు దావీదును రాజుగా చేశాడు, గొప్ప వ్యక్తిగా చేశాడు. ఊహించలేనంత ఇశ్రాయేలీయుల మధ్య అటువంటి రాజు మరొకరు లేరు, పుట్టరు. ఆశ్చర్యం ఏంటంటే అదే దావీదు వంశంలో గోత్రంలోనే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా జన్మించినట్టుగా మనం చూస్తాం. మరి దావీదు రాజును చేయడానికి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్త ఉద్దేశం. దావీదు కంటే ముందుగా రాజుగా ఉన్న సౌలు రాజు అడ్డగించడానికి, చంపడానికి, నిలవరించడానికి, ఇబ్బంది పెట్టి, కష్టాలకు గురి చేసి, వెంటాడి చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. దావీదు బాధపడలేదు. తీర్పు తీర్చువాడు ఆయనే, న్యాయాధిపతి ఆయనే. ఆయన ఒకరిని తగ్గించగలడు, ఒకరిని హెచ్చించగలడు అని చెప్పి తను దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. అయితే దావీదును రాజు చేయకుండా ఎవరైనా నిలవరించారా? ఎందుకంటే దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు. దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదును రాజుగా చేశాడు. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు ఈరోజు ఎవరు ఉన్నారు? మనం అనుకుంటాం ఫలాని వ్యక్తులు నా గురించి చెడ్డ మాటలు మాట్లాడారు, ఫలాని వ్యక్తులు నన్ను కష్టపెట్టారు, ఫలాని వ్యక్తులు నాకు రాకుండా చేశారు, ఫలాని వ్యక్తులు నా బిడ్డలకు వివాహం కాకుండా చేశారు. రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. మనకు ఫలాని వాళ్ళు శత్రువులు అనుకుంటాం. మనకు ఎవరు లోకంలో శత్రువులు లేరు. మనమే శత్రువులు. మన కోపమే మనకు శత్రువు. శత్రువు ఎవరైనా ఉన్నారంటే మన లేమే మనకు శత్రువు, మన దరిద్రతే మనకు శత్రువు, మన ఆకలే మన శత్రువు. లోకంలో మనల్ని మనమే సరి చేసుకోగలిగితే, లోకంలో అందరినీ నేను ఎట్లున్నానో అని అట్లే మనం చూడగలిగితే, మనం మంచిగా చూడగలిగితే మనకు అంతే మంచిగా కనబడుతుంది. మనం ఏ విధంగా ఆలోచిస్తామో, ఏ విధంగా చూస్తామో అదే మనలో ముద్రించబడుతుంది, ఆలోచన కలిగి ఉంటుంది. యేసుక్రీస్తు వారు అందరినీ ప్రేమగా చూశాడు కాబట్టి ఆయన ప్రేమాస్వరూపి అయ్యాడు. ఆయన హాని కలిగించిన వారిని, కొట్టిన వారిని, నిందించిన వారిని, శిలువకేసిన వారిని, చంపిన వారిని సైతము ఆయన శత్రువులుగా ఎవరిని చూడలేదు. కాబట్టే ఈరోజు ఆయనకి వ్యతిరేకులు ఎంతమంది లేచినా, ఎంతమంది ద్వేషించినా ఆయనకు శత్రువులు అనబడుతున్న వారు ఎవరు కనిపించారు. శత్రువులు అనబడుతున్న వారు కూడా మిత్రులు అయిపోతా ఉన్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన ప్రభునందు నిద్రించాడు. ఆయన గొప్ప ప్రసంగం చేసి గొప్ప సేవకుడుగా ప్రపంచం అంతా వాడబడ్డాడు. చాలా మంది దైవజనులు. ఆయన బ్రాహ్మణుడు. ఆయనకు దేవునికి మొదట్లో రక్షణ పొందక ముందు విరోధిగా మా గ్రంథాలకు ఆ ప్రస్తుత గ్రంథానికి ఆ పోలికను ఎత్తుక్కొని దేవునికి వ్యతిరేకంగా ప్రచారం చేసి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా విరోధమైన ఆలోచనలతో బైబిల్ గ్రంథం చదివి చివరికి ఆయనకు ప్రాణం పెట్టేటంతగా ఆయన కొరకు సాక్షిగా తన కుటుంబం వెలివేసిన తన కొరకు నిలిచినాడు. సాక్షిగా ప్రభునందు నిత్యజీవం పొందినాడు. మనం పౌలును కూడా చూస్తాం. పౌలు కూడా యేసుక్రీస్తుని బోధించే వారందరినీ చంపేవాడు, ఈడ్చుకొని వచ్చే స్త్రీలను, పురుషులను. పౌలు యేసుక్రీస్తుకు విరోధిగా పనిచేశాడు. ఒకనొక రోజు
యేసుక్రీస్తు వారు పౌలుకు దర్శనం ఇచ్చి తన ప్రియమైన శిష్యునిగా అపోస్తులునిగా మార్చుకున్నాడు. 14 పత్రికలు రాశాడు. యేసుక్రీస్తు పిలిచిన శిష్యులు కూడా సైతము పౌలు చేసినంత పరిచర్య చేయలేదు. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవరు? చాలా మంది అంటారు, నన్ను చర్చిల్లో పాటలు పాడనివ్వలేదు, నాకు మైక్ ఇవ్వలేదు, నన్ను పెద్ద మనిషిగా ఉండనివ్వలేదు, నాకు ఫలానా ఆధిక్యత ఇవ్వలేదు, నా గురించి చెప్పలేదు, పొగడలేదు, నేను చర్చికి పని చేశాను, నా పేరు లేదు. రకరకాలుగా మనము ఎవరిపైన నిందలు వేస్తూ ఉంటాం. దేవుడే నీ పక్షంగా ఉండాలని కోరుకోవాలి. నువ్వు దేవుని పని చేసిన ఇచ్చిన లోకస్తుల యొక్క ఘనత, వారి పొగడతలు, వాళ్ళు ఇచ్చే స్థానాలు మనం కోరుకోరక దేవుడు నా పక్షంగా ఉన్నాడా లేదా? దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు విరోధులు ఎవరైనా ఉంటారా? లోకంలో ఒక సామెత ఉంది, లోక సామెత. వడ్డించువాడు మన వాడైతే ఎక్కడ బంతులో ఎక్కడ కూర్చున్నా ఒకటే. వడ్డించే వ్యక్తి మన వ్యక్తి అయితే నువ్వు చివరిలో కూర్చున్నా నీకు అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. ఎందుకంటే మొదటి నుంచి పెట్టుకుంటే చివరికి ఏదైనా అయిపోవచ్చు. కానీ నీ కొరకు ఇక్కడ మొదటి నుంచి ప్రారంభించిన చివరిలో నువ్వు కూర్చున్న నీ కొరకు వడ్డించే వ్యక్తి నీ వ్యక్తి అయితే అన్నీ నీ దగ్గరకు వస్తాయి. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు వ్యతిరేకంగా ఎన్ని మాట్లాడినా, ఎంత నష్టం కలిగించాలనుకున్నా అవి వారి పైకి వస్తాయి. సుమా, నీకే కొరత తక్కువ కాదు. నువ్వు ఎక్కడ దేవుని సందులో నువ్వు ఎక్కడ కూర్చున్నా ఒకటే, నువ్వు ఎక్కడున్నా ఒకటే. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరే విధంగా, దేవుని యొద్దకు వచ్చే విధంగా ఉండాలి. లూకా సువార్తలో 18వ అధ్యాయంలో 9వ వచనం చూస్తే యేసుక్రీస్తు వారు ఒక వృత్తాంతం లేక ఒక ఉపమానం చెప్పాడు. ఇద్దరు ప్రార్థించడానికి ఇద్దరు వచ్చారట. ఇది మనకు తెలుసు కదా, మనందరికీ తెలుసు. ఒకరు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు ఎంత అక్కడ చెప్పబడింది, అతడు ఉపవాసం ఉన్నాడంట. అతడు వారానికి 2 సార్లు దశంభాగం చెల్లిస్తున్నాడట. చాలా పుల్పిట్ దగ్గర ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు. నేను దొంగతనం చేయలేదు, వ్యభిచరించలేదు అని తను మంచి చేసిన వాటిని అన్నిటినీ దగ్గరగా పుల్పిట్ దగ్గర ఉండి ఎన్నో చెప్తా ఉన్నాడు. ఈ సుంకర వలె ఉండనందుకు నీకు స్తోత్రం అని తనలో తాను ప్రార్థించుకుంటున్నాడు. చూడండి, అయితే సుంకర గురించి రాయబడింది, అతడు దూరంగా, అక్కడ రాయబడింది దూరంగా నిలవబడి ఉంది. అతడు దూరంగా ఉన్నాడు, ఇతడు దగ్గర ఉన్నాడు. ఈయన క్రియలు దేవునికి దగ్గరగా ఉన్నాయి, అతని క్రియలు దేవునికి దూరంగా ఉన్నాయి. నేను పాపిని అంటున్నాడు అతను. కానీ అక్కడ ఏమని రాయబడిందంటే, సుంకరే నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. సుంకర దగ్గరికి వెళ్ళాడు దేవుడు. నీ ప్రార్థన ఎక్కడున్నా, ఎంత దూరం ఉన్నా, దేవుడిని పక్షంగా ఉంటే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. దేవుడు నీ దగ్గరగా ఉండాలి. దేవుడికి నువ్వు దగ్గరగా ఉండాలి. ఆ ప్రభు మాటలు నీలో దగ్గరగా ఉండాలి. సుంకరి దగ్గరికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. అతని నీతిమంతుడిగా ఇంటి వరకు వెళ్ళాడు అని రాయబడింది. ఇంటికి వెళ్ళాడు నీతిమంతుడిగా తీర్చబడి. పరిచయని సంగతో తన క్రియలు, తను దేవునికి దగ్గరగా ఉన్నప్పటికీ తను మనస్సు సరిలేదు. ఇతరుల పైన తన మనస్సు సరిలేదు. ఇతరుల్ని ద్వేషించే మనస్సు, తను తాను పొగుడుకునే మనస్సు, తను తాను హెచ్చించుకునే మనస్సు, సంఘములో సంఘాలోని పేరు ఉండాలనుకునే మనస్సు దేవుని గ్రంథంలో ఉందా లేదో చూసుకోవాలి. జీవ గ్రంథంలో నా పేరు ఉందా లేదా? సంఘంలో నేనున్నాను, సంఘ సభ్యత్వంలో నేను ఉన్నాను, అయితే క్రీస్తు సభ్యత్వంలోనే ఉన్నానా లేదా?
నువ్వు ఎక్కడ చేసిన ఎంత దూరం ఉన్నా నీ ప్రార్థన దగ్గరగా ఉండాలి. యోనా గ్రంథములో మనం చూస్తే, యోనా గ్రంథము పాత నిబంధన పేజీ 763, యోనా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే, యోనా సముద్రపు అగాధపు గర్భములో, యోనా సముద్రపు అగాధపు గర్భములో మొరపెట్టగా, కేకలేయగా, ప్రార్థించగా అక్కడ రాయబడి ఉంది, దేవుడు యోనా ప్రార్థన వినెను. హల్లెలూయా. సముద్రము లోతు ఎవరు చూసిన వారు లేరు ఇంతవరకు. సముద్రపు లోతు ఎంత అయింది ఎవరికి తెలియదు. అందులో చేప కడుపులో యోనా అవిధేయతను బట్టి, యోనా దేవునికి దూరంగా ఉన్న కారణాన చనిపోవాలనుకున్నా కూడా దేవుని పని చేయించుకోవడానికి యోనాను తిమింగలముకు, చేపకు ఆజ్ఞాపిస్తే దేవుడు చేప మింగి సముద్రపు గర్భపు లోపల, ఎక్కడో లోపట గడాంధకారపు లోపట ఎవడు వెళ్ళలేని ఆ చేప, అక్కడ చేప ఉండగా చేప గర్భమందు యోనా ప్రార్థించగా దేవుడు విన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన నీ ప్రార్థన అంగీకరించాడా? దేవుని సన్నిధిలో నీ దగ్గరికి రాడా? నువ్వు ఎక్కడ కూర్చున్నానేమి, ఎక్కడ ప్రార్థించినానేమి, నీ మనస్సుకు దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఆయన ఏమైనా ఇవ్వడానికి సామర్థ్యం కలిగిన వాడు. తన కుమారుని ఇచ్చినవాడు ఆయన. తన కుమారుని ఇచ్చినవాడు. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన నువ్వు ప్రార్థించగా ఆయన ఆలకించువాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము అక్కడ 6వ వచనం ఏమని రాయబడిందంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గల వానిగా కాపాడదు అని ఉంది. ఎవని మనస్సు నీ మీద అనుకుంటుందో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. కాపాడువాడు ఆయనే, రక్షించువాడు ఆయనే, క్షమించువాడు ఆయనే, నిత్య జీవం ఇచ్చువాడు ఆయనే. తను ఎవరు ఆశ్రయించినా వారిని తన రాజ్య వారసులుగా చేయగలడు. దొంగ సైతము చివరిలో తన ప్రాణం పోయేటప్పుడు ఆయన ఆశ్రయించినాడు, కోరుకున్నాడు. ఆ దొంగను ఆ ప్రభువు తనతో పాటు పరదేశికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ లోకములో మనకు ఆయన ఉండగా మనకు విరోధి ఎవడు? చూడండి, చివరిగా నేను ముగిస్తాను. ఇదే అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. చూడండి, మనల్ని ఎడబాపునా. క్రీస్తు ప్రేమ నుండి ఏదైనా ఎడబాపగలదా మనల్ని? నీవు ఆయన పక్షంగా ఉంటే నీకు ఎవరైనా విరోధిగా నిలుస్తాడా? ఆయన నిలిపిన ఏదైనా కుటుంబం అయితే, ఆయన నిలిపిన సంఘమైనా, తన నిలిపిన వ్యక్తి అయినా, ఎవడైనా లోకములో దేవుడు నిలబెట్టిన దాన్ని ఎవడైనా పడగొట్టగలడా? ఒకవేళ ఆయన పడగొట్టాలనుకుంటే ఎవడైనా నిలపగలడా? నిలపలేడు, అసాధ్యమైనది. కాబట్టి కష్టమైనను, కరువైనను, ఆకలైనను, దప్పులైనను, రోగమైనను, వసర్హీన ఏదైనాను దేవుని ప్రేమ నుండి, దేవుడు నిన్ను ప్రేమించగలిగితే, దేవుని ప్రేమ నుండి నిన్ను ఎడబాపగలదా? ఏదైనా ఏది ఎడబాపలేదు. అటువంటి దేవుడు మన పక్షంగా ఉండడానికి ఈ లోకములో తన కుమారుని ఈ లోకములో మన రక్షణార్థమై మన కొరకు ప్రాణం పెట్టడానికి పంపిన ఆ దేవుడు నీకు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? ఇవ్వగలడు.
ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇశ్రాయేలీయులను కుండబెట్టి వండకుండా, చెప్పులు లేకుండా, వస్త్రాలు పాతగిల్లకుండా, శరీరంతో పాటు వస్త్రాలు ఎదుగుచ్చు అరణ్యములో మన్నాతో పోషించిన దేవుడు. అరణ్యంలో 40 సంవత్సరాలను నడిపించిన ప్రభువు మనల్ని ఎందుకు పోషించాడు? ఎందుకు నడిపించాడు? అట్టి ప్రభువు మనకుండగా మనకి ఈరోజు దేవుడు. నమ్మకంగా ఉందాం, ప్రార్థిద్దాం. ప్రభువా నిజమే అని ఒప్పుకుందాం. ఇన్న వాక్యాన్ని బట్టి ప్రభువా నా పక్షంగా ఉండండి. ప్రభువా నిన్నే వేడుకుంటున్నాను. నేను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేను ఏ స్థలమందున్నా, నా ప్రార్థన నీ యుద్ధకు చేరి ప్రభువా నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదించు. ప్రభువా నన్ను దీవించు, నా రోగం బాగు చేయి, నన్ను స్వస్థపరచు, నన్ను బలపరచు, నాకు సహాయకుడిగా ఉండు అని మనం ప్రార్థించగలిగితే తప్పకుండా ఆ ప్రభు తన కుమారునే పంపిన దేవుడు. నీ కొరకు, నా కొరకు ఆ కుమారుడు మన దగ్గరికి వచ్చి మనం దీవించడానికి, మనం స్వస్థపరచడానికి, మనం బలపరచడానికి, మనం ఓదార్చడానికి, మనకు నిబ్బరాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి పంపబడిన దేవుని కుమారుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ప్రార్థించుకుందాం. చేస్తాం. కృపగల తండ్రి, ప్రేమగల మా ప్రభు, వందనాలు, స్తోత్రాలు. చాలిన దేవుడవు, చాలినంత దేవుడవు మా జీవితాలలో ప్రభువ. నీ కృప చాలును ప్రభువ, చాలును తండ్రి, చాలును యేసయ్య. నైనా సృష్టికర్తవు నీవే, ఈ లోకానికి మా కొరకు నీవు వచ్చావు తండ్రి. నీ కృప అమూల్యమైనది, గొప్పది. ఇదిగోనైనా నీ కృపను మేము పొంది ఉన్నాం. నీ కృపను పొందిన నీ బిడ్డలందరూ ధన్యులు. ఇదిగోనైనా ఇక్కడ చేరే నీ బిడ్డలందరినీ బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారందరికీ ఆరోగ్యము దయచేయండి. లేవుల్లో వచ్చిన వారికి నైనా వారికి పనులు కల్పించి వారి కష్టాన్ని తగ్గట్టుగా ప్రతిఫలాన్ని దయచేయండి. నీ రక్షణ వారికి దయచేయండి నైనా. నీ ధైర్యము, ఓదార్పును దయచేయండి. ఇదిగో నిరీక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ జ్వరాన్ని నుంచి విడిపించండి. సీమోనత్త గారికి జ్వరంగా ఉన్నప్పుడు మీరు వచ్చి గద్దించగా ఆమె స్వస్థత పొంది పరిచర్య చేసినట్లుగా నీ వాక్యంలో రాయబడి ఉంది. నిరీక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. మా సంఘంలో ఉన్న బిడ్డలందరి కొరకు, అనారోగ్యంలో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృపను బట్టి బలపరచండి. ఇదిగోనైనా మరొక పర్యాయము ఇక్కడ చేరిన బిడ్డలందరినీ బలపరిచి పంపుతున్నందుకు స్తోత్రాలు. ఇదిగో రాణి ప్రసన్న కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ కంటి నైనా తండ్రి ఆ బాధ నుండి విడిపించండి. ఆ కంటిని స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఆమెతో పాటు తన స్నేహితురాళ్లకు తండ్రి, రూమ్మేట్స్కి అందరికీ బాగు చేయండి. ఇదిగోనైనా మరొక్క పర్యాయం నీ సన్నిధికి వస్తూ ప్రార్థిస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.